జై హింద్, వందే మాతరం. నేను మీ సత్యనారాయణ కాజంగి. ఒకరోజు రాక్షసులు నారాయణుడి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వారు అంటారు, స్వామి, మీరెప్పుడు కూడా దేవతల వైపే ఉంటారు, పక్షవాతం చూపిస్తుంటుంటారు, వారికే మీ ఎప్పుడు సహాయం ఉంటుంది, మాకెప్పుడు మీ సహాయం అందదు అని చెప్పేసి అంటారు. నారాయణుడు ఏమీ అనరు. అని రెండు పర్యాయాలు వాళ్ళు గట్టిగానే అంటుంటారు, మీరు పక్షపాతి, మాకు ఎలాంటి సహాయాన్ని అందించరు అని చెప్పేసి అంటారు. వారు ఏమనకుండా ఒకరోజు వారికి రాక్షసులను, దేవతలను వారు విందుకు పిలుస్తారు. విందుకు పిలిచి మంచి రుచికరమైన భోజనము, వంటలు చేపించి, అక్రూరుడు ఇట్లా వాళ్ళంతా వంట ప్రిపేర్ చేస్తారు. కనుక ఇలా వచ్చినప్పుడు వారి చేయిని ఇట్లా అంటే ఇక్కడ ఇట్లా ఇట్లా కట్టేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ కర్రలతోని కట్టేసుకోండి అంటారు. అందరూ ఈ భుజం నుండి చేయి వరకు కర్రలతోని కట్టేసుకుంటారు. కట్టేసుకున్న తదుపరి రాక్షసులు చెప్తారు, మీరు భోజనం చేయండి అంటారు. ఇది ఇలా స్టిఫ్గా ఉండేసరికి ఎలా తింటారు? తినలేరు. చాలా ప్రయత్నాలు చేస్తారు. చేసి వాళ్ళ సమయం అయిపోతుంది. ఒక్క మెతుకు కూడా, ఒక్క ఆహారాన్ని కూడా, ఒక లడ్డు కూడా తినలేకపోయారు. ఎందుకు అంటే ఇలా స్టిఫ్గా ఉండేసరికి ఇది కర్ర ఇట్లా ఉండి ఇది ఎట్లా మౌల్డ్ అవుతుంది? మౌల్డ్ కాదు కదా, మౌల్డ్ కాదు. అప్పుడు అనేసరికి ఇలా అయిపోయినాక తదుపరి దేవతల వంతు వస్తుంది. దేవతలు ఏం చేస్తారంటే ఈ కర్రతోని ఇట్లా కట్టేసి ఉన్నదాన్ని ఈ ఆహారం ఇలా కలుపుతారు. కలిపేసి ఇట్లా తినిపిస్తుంటారు. ఇట్లా కిందకి పెట్టేస్తారు, ఇట్లా తినిపిస్తుంటారు. ఆహారం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటుంటారు. వారు తినరు, ఆ అన్నం పట్టుకుంటారు, ఎదుటి వారికి తినిపిస్తారు. నారాయణుడు అంటారు, ఒకరికి ఒకరు పరోపకార సహాయం చేసుకున్నప్పుడే సమాజం వృద్ధి అవుతుంటుంది. అలా సహాయం చేసుకున్న వారికి విష్ణువు, జిష్ణువు, దయ్యము, భూతము అందరూ, ప్రకృతి అంతా సహకరిస్తుంది. విజయంలో ఏమీ లేదు, ఒకరికి ఒకరు సహాయంగా నిలబడడమే భగవతత్వము. భగవంతుడు సపరేటు, దేవతలు సపరేటు, రాక్షసులు సపరేట్ అనేది ఏముండదు. మీ యొక్క గుణాలే, ఇది రాక్షస గుణం, మీ యొక్క గుణాలే దైవిక గుణము అని చెప్పేసి నారాయణుడు చెప్తారు. అప్పటికి వారికి అర్థమవుతుంది, ఓహో, ఒక పరోపకార సహాయం అనేది దైవిక లక్షణము అని చెప్పేసి. జై హింద్, వందే మాతరం.